కొత్త దంపతులు ఎప్పుడు వెంటనే తీర్థయాత్రలు చేయాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక చేయడం, వీల్ చైర్ వేసుకుని వెళ్ళడం కాదు. వీల్ చైర్ ఉంటే వీలైన చైర్లో ఇంట్లో కూర్చో. ఎందుకు నీకు యాత్ర పని లేక వెళ్ళే వాళ్ళని బాధ పెట్టడం. ఎక్కడ యాత్రలు చేయాల్సింది కొత్త వాళ్ళు, యువ దంపతులు. 60 ఏళ్లలోగా యాత్రలు అయిపోవాలి. 60 ఏళ్ళు దాటాక యాత్ర వద్దు, మాత్ర వేసుకుని ఇంట్లో కూర్చో, గొడవలేదు. అదే గంగానది నీళ్లతో, యమునా నది నీళ్లతో, కృష్ణానది నీళ్లతో, గోదావరి నది నీళ్లతో ఆ జీవుడు కలిసి తండ్రి గర్భంలో ప్రవేశించి తద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తే జన్మ జన్మలకి వంశాన్ని నిలబెట్టి కీర్తివంతం చేసేటువంటి మహాకుమారుడు మహాకుమార్తెలు కలుగుతారు, సందేహమే లేదు. కొత్త దంపతులు ఎప్పుడు వెంటనే తీర్థయాత్రలు చేయాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక చేయడం, వీల్ చైర్ వేసుకుని వెళ్ళడం కాదు. వీల్ చైర్ ఉంటే వీలైన చైర్లో ఇంట్లో కూర్చో. ఎందుకు నీకు యాత్ర పని లేక వెళ్ళే వాళ్ళని బాధ పెట్టడం. ఎక్కడ యాత్రలు చేయాల్సింది కొత్త వాళ్ళు, యువ దంపతులు. 60 ఏళ్లలోగా యాత్రలు అయిపోవాలి. 60 ఏళ్ళు దాటాక యాత్ర వద్దు, మాత్ర వేసుకుని ఇంట్లో కూర్చో, గొడవలేదు. అదే గంగానది నీళ్లతో, యమునా నది నీళ్లతో, కృష్ణానది నీళ్లతో, గోదావరి నది నీళ్లతో ఆ జీవుడు కలిసి తండ్రి గర్భంలో ప్రవేశించి తద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తే జన్మ జన్మలకి వంశాన్ని నిలబెట్టి కీర్తివంతం చేసేటువంటి మహాకుమారుడు మహాకుమార్తెలు కలుగుతారు, సందేహమే లేదు.